హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, జేఎన్టీహెచ్ 2122 బీటెక్ రిజల్ట్స్ రావట్లేదు ఏంటి అని చెప్పేసి. సో వీటి గురించి అయితే ఇప్పుడు మాట్లాడదాం. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో పెడితే నేను ఆల్రెడీ చెప్పేశాను, 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది. 21 బీటెక్ మార్క్స్ ఎంట్రింగ్ కూడా అయిపోయింది. 22 బీటెక్ మార్క్స్ ఎంట్రింగ్ గురించే ఇంకా అప్డేట్ రాలేదు. అయితే మరి 2122 ఒకేసారి వస్తాయా అంటే 2122 బీటెక్ ఒకేసారి రిలీజ్ చేయడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ రిజల్ట్స్ రిలీజ్ అయిపోతే ఇంకా మిగిలేదల్లా 3132. ఇక నెక్స్ట్ సెమ్ కూడా మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి ఇక మళ్ళీ ఈ జూన్ కూడా వస్తుంది. ఇక ఇదంతా జరుగుతాయి కాబట్టి ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి సప్లీలకు కూడా ప్రిపేర్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ 2122 బీటెక్ ఒకేసారి రిజల్ట్స్ డిక్లేర్ చేయాలి. అయితే 21 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయింది. అసలైతే మొన్న సాటర్డే రావాల్సిందే, జేఎన్టీజీవి వాళ్ళు రిలీజ్ అయినాయి. అయితే ఇక మిగిలిన స్లాట్ అల్లా ఇవాళ ట్యూస్డే ఒకటేనండి. ఎందుకంటే రేపు వెడ్నెస్డే వచ్చేసరికి జేఎన్టీయు అనంతపూరు 1112 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ అవన్నీ అయిపోయినాయి. ఇక థర్స్డే వచ్చేసరికి ఏంటంటే ఇక జేఎన్టీయుకే 1112 బీటెక్ రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఇక 30వ తారీఖు వచ్చేసరికి ఒక స్లాట్ ఖాళీ ఉంది. 29 ఫ్రైడే ఎందుకు చెప్పట్లేదంటే ఫ్రైడే వచ్చేసరికి గుడ్ ఫ్రైడే, ఆ రోజు రిజల్ట్స్ రిలీజ్ కావు. ఇక మిగిలిందల్లా సాటర్డే ఒకటి, ఈ రోజు ఒకటి అనమాట. అయితే ఇప్పుడు ఇవాళ ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే అండ్ సాటర్డే ఈ 4 ఉన్నాయి కదా. ఈ 4తో ఈ నెల కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే 31వ తారీఖు సండే వచ్చింది. అయితే ఈ 4ట్లో ఖచ్చితంగా అయితే ఒకరోజు మాత్రం జేఎన్టీయుకే 1112 లేకపోతే జేఎన్టీయుకే 12 బీటెక్ ఒకటే రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అది రిలీజ్ అయిన రోజు ఇవి రావు. ఇక జేఎన్టీయు జీవిది 21 బీటెక్ రిజల్ట్స్ వస్తే ఇవాళ కానీ సాటర్డే కానీ ఈ 4 రోజులు ఎప్పుడైనా రావచ్చు. 2 రోజులు జేఎన్టీయుకే దానికి, జేఎన్టీయు జీవి దానికి పోయినాయి. ఇక 3వ రోజు వచ్చేసరికి జేఎన్టీయు అనంతపూర్ దానికి పోయినాయి. మళ్ళీ 4వ రోజు ఏదైతే ఉందో జేఎన్టీయుకే ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ రావాలి. అవి రిలీజ్ అయినా కూడా ఇవి కష్టమే. సో అయితే ఈ వారంలో మిగిలిన స్లాట్ ఏదన్నా ఉందిరా అంటే మంగళవారం ఈ రోజు అనమాట. ఈ రోజు కనుక మిస్ అయినట్టయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే ఇక రిలీజ్ అయ్యేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. అది 21 బీటెక్ రిజల్ట్స్ అయినా, 22 బీటెక్ రిజల్ట్స్ అయినా. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే R21లో వచ్చేసరికి R22 వాళ్ళు, R18 వాళ్ళు, R16 వాళ్ళు, R15 వాళ్ళు, R13 వాళ్ళు ఉన్నారు. R22 వాళ్ళు రెగ్యులర్. ఇక 22కి వచ్చేసరికి R18, R16, R13, R15 వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడానికి చాలామంది కూడా రెడీగా ఉన్నారు. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, COSM ఎలా జరిగింది ఇంకా అడుగుతా ఉన్నారు. సో వాటికి సంబంధించిన అప్డేట్ ఇస్తాను ఈరోజు ఎట్లా జరిగింది ఏంటని. ఈరోజు అయితే మీకు CBT ఎగ్జామ్స్ లేవు కాబట్టి మీకు ఈ రిజల్ట్స్ తొందరగానే డిక్లేర్ అవటానికి ఉంటుంది. అసలైతే ఇంకా డిలే ఏం కాలేదు మీకు రిజల్ట్స్. అయితే ఈ ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ వల్లే కొంచెం డిలే అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే లేట్గా జరిగింది పేపర్ వాల్యుయేషన్. అది నేను చెప్పాను కదా క్రితం వీడియోలో, 41 బీటెక్ స్టార్ట్ అయిన తర్వాత ఆన్లైన్, ఆఫ్లైను 1112 ఇవి ఉన్నాయి కదా, అవి వచ్చేసరికి కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. ఆన్లైన్లో 41 లేట్గా అయింది కాబట్టి ఆఫ్లైన్ ముందుగా స్టార్ట్ అయింది. ఇక అట్లా వచ్చేసి ఆన్లైన్ అనేది డిలే అవుతా వచ్చిందనమాట. దాని గురించి ఇక ఈ 2122 అయిపోయిన తర్వాత కానీ 3132 ఆన్లైన్ స్టార్ట్ కాలే. సో పేపర్ వాల్యుయేషన్ గురించి అయితే 21 కానివ్వండి, 22 కానివ్వండి, మీరు బాధపడాల్సిన పని లేదు. ఒకవేళ 22 కూడా
మార్క్స్ ఎంట్రింగ్ కనుక అయిపోయినట్టయితే ఈ 2-1తో పాటు ఈరోజు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది ఈ స్లాట్లో. లేదంటే మాత్రం రెండూ కలిపేసి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయడానికైతే ఛాన్స్ ఉంటుంది. అంటే మరి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఇంకా కొత్త డేట్లు అయితే ఏమి నేను చూడలే. ఓకేనా. సో మొత్తానికి అయితే చాలామంది స్టూడెంట్స్ కూడా వీటి మీద ఈ రిజల్ట్స్ మీదే డిపెండ్ అయి ఉన్నారు. ఎందుకంటే ఎస్పెషల్లీ R22 వాళ్ళు కాదు, ఈ R18 కానీ సప్లీ వాళ్ళు ఉన్నారు చూసారా, R18 వాళ్ళకి వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ 30-23 ఎక్కడ ఎగిరిపోతాయో ఏప్రిల్ వస్తే అని చెప్పేసి అదో సన్నిద్ధంలో ఉన్నారు. కానీ ఏప్రిల్ వచ్చినా ఇవి నాకు తెలిసి తగ్గటం అనేది ఉండదు. ఏప్రిల్ దాటి ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉంటారు చూసారా, 4-1 4-2 వాళ్ళు, అప్పుడు వాళ్ళ ఎగ్జామ్స్ అయిన తర్వాత కానీ ఏమైనా రీస్టోర్ చేయడానికైతే ఉండదని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు దాని గురించి కంగారు పడే పని లేదండి. 30-23 ఇస్తానే ఉన్నారు ఇంకా కూడా. దాని గురించి యూనివర్సిటీ వాళ్ళు ఏమీ ఇది చేయలేదు ఇంకా. ఇక R22 వాళ్ళు అంటారా, ఆడతా పాడతా అప్పుడు డీటైన్ అయినప్పుడు ఎట్లాగో 2 నెలలు సెలవు వచ్చింది కూడా చదువుకొని రాసినట్టున్నారు బాగానే. పేపర్ వాల్యుయేషన్ గురించి అయితే మీరు బెంగపడే పనిలా, అంతా కూడా పాస్ అయిపోతారు. అది 4-1 బీటెక్ అంటే ఎందుకో ఈసారి బాగా ఎక్కువ శాతం ఫెయిల్ అయ్యారు. మరి 1-1-1-2 అంత ఇదిగా ఏం ఫెయిల్ కాలే. సో 2 అక్కడ యావరేజ్గా ఒకటి టఫ్గా ఒకటి జరిగింది కాబట్టి 2-1 2-2 అయితే ఖచ్చితంగా అయితే ఈజీగానే జరగదు. 2-1లో వచ్చేసరికి ఓ సబ్జెక్టు ఎప్పుడు టఫ్ జరుగుతుందని చెప్పాను కదా, అది వచ్చేసరికి ఈసారి అది కూడా పాస్ అవుతారు గ్యారంటీ, ఎస్పెషల్లీ R22 వాళ్ళు. ఇక COSM వాటికి సంబంధించి అడుగుతున్నారు, మీకు ఏమైనా సబ్జెక్టులు ఏమేమి జరిగినాయి ఎట్లా జరిగినాయి కనుక్కోమని చెప్తున్నారు కదా. COSM దానికి సంబంధించింది ఈరోజు వీడియో పెడతాను. ఇంకేమన్నా సబ్జెక్టులు ఏమైనా ఉంటే మీరు రాసినవి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎస్పెషల్ ట్రిపుల్ ఈ వాళ్ళు CSE వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈసీ వాళ్ళు ముందు అవి పెట్టండి. ఈ మెకానికల్ అయినా పర్లేదు, సివిల్ అంటే అంత పెద్ద సాధ్యం కాదులే, కానీ మిగతా ఈ 4 గ్రూపులు అయితే మనం ఇది చేయొచ్చు. ఓకేనా. సో ఇక JNTH 2-1 2-2 బీటెక్ రిజల్ట్స్ అయితే దీని ప్రకారమే ఉంటుందండి. ఇక ఇంతకు మించి పొద్దాక ఇదవట్లేదు, ఎందుకంటే 2-2 కూడా అడుగుతున్నారు. ఇందుకే 2-1 2-2తో పాటు కలిపి చేయటం అయితే జరిగిందనమాట. నేనైతే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తే మీకు వీడియో పెడతాను. టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉన్నాయి. పోల్ కూడా కండక్ట్ చేస్తా, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని. మీరు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉందండి. రిప్లైలు ఇవ్వనండి ఖచ్చితంగా అయితే, రిప్లైకి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇన్స్టాగ్రామ్లో. అది ఓన్లీ డౌట్స్ వీడియో పెడుతున్నా తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ప్రతిరోజు కూడా. ఓకేనా. ఇక 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించి, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఓకేనా. సో ఇదండి ఓవరాల్గా JNTH 2-1 2-2 బీటెక్ రిజల్ట్స్ కానీ అటు పేపర్ వాల్యుయేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈరోజు కానీ రిజల్ట్స్ అయితే మీరు పాస్ అవ్వాలి.